గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అట. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ఒక న్యూస్ ప్రజెంటర్ మాట్లాడిన మాట రాత్రి ఏబిఎన్ నుంచి మనవాడు ఎవరు ఈ వెంకటకృష్ణ గారు తీవ్రమైన పదజాలమే కదా అది. ఇప్పుడు అతని ఇంట్లో అతను కూర్చొని ఇతను డిస్కషన్కి పిలిస్తే వచ్చాడు. అతను పట్టుకొని గెట్ అవుట్, అతను క్విట్ అన్నాడు. నేనే క్విట్ అవుతున్నా, నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి, నీ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారా అని చెప్పి. అయితే ఇక్కడ ఏం మాట్లాడాడు ఆయన, ఎవరు ఈ రవీందర్ రావు కానీ ఇంకొకరు కానీ ఏ పిచ్చిన కొడుకులో ఏదో రాస్తే దాన్ని పట్టుకొని ఇది చేస్తారా అన్నారు. అది అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజా? కావచ్చు, అన్పార్లమెంటరీ లాంగ్వేజే. ఆయన డిబేట్లో ఆయన అనుమతించాడట. పైగా అక్కడ అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, పైగా నా డిబేట్ అంటే శాంటిటీ ఉంటుందట. ఏంటి శాంటిటీ ఉండేది ఈయన డిబేట్లకి? ఈయన డిబేట్లలోనే ఆడెవడో కామతృష్ణ అనే అతను, గోల తోటయ్య ఈ ఇద్దరు, లేకపోతే ఇంకొక ఇద్దరు, వీళ్ళని పెట్టేసేసుకుని పచ్చి బూతులే కదా తిట్టించింది జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజుకి వచ్చే వాళ్ళందరూ అదే మాట్లాడతారు కదా. సొగసిమిల్లి శ్రీనివాసరావు అనే ఒక అతను వస్తాడు. అతను ఎంత చీప్గా మాట్లాడతాడంటే ఈ ఛానల్లోనే కూర్చొని, మరి ఈయన శాంటిటీ ఎక్కడుంది? శాంటిటీ గురించి మాట్లాడాడు కదా, ఎక్కడుంది? అందుకనే డిఆర్ఎస్ అనబడే టీఆర్ఎస్ ఆంధ్రజ్యోతి ఛానల్ని బ్యాన్ చేసేసింది. ఇది తాత్కాలికంగా వీళ్ళందరికీ ఏంటంటే భలే చేశాడు మనవాడు, బ్యాన్ చేస్తే ఏమైందిలే అనుకుంటారు కదా. వాళ్ళకి తెలియట్లా ప్రతిపక్షం లేకుండానే డిస్కషన్స్ నడిపించటం అనేది ఆ ఛానల్కి అలవాటే, టీవీ5 కానీ ఈ ఛానల్కి కానీ. కానీ ఎవడైనా అనుకుంటాడు కదా, ఇదేంటి అన్నీ వీళ్ళే రాసేసుకుంటే అని. ఇప్పుడేంటి తెలంగాణకు కూడా వచ్చేసింది. తెలంగాణలో కూడా ఇంకో ప్రతిపక్షం లేకుండా చర్చలు చూస్తారనమాట ఈ ఛానల్లో. అంటే బీజేపీ ఏదో ఉంది కాబట్టి ఆ బీజేపీ వాళ్ళని పిలుస్తారు. బట్ ఈయన కపిలవాయి దిలీప్ కుమార్ చెప్పాడు, మీరు ప్లీజ్ అని ఉండాల్సింది అని. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కదా, ప్రివిలేజెస్ మోసనే కనుక ఇచ్చారనుకోండి ఏమవుద్ది? ఆయన తప్పుడు పదం ఆడాడు. కానీ నువ్వు గెటౌట్ అని అంటావేంటి? ఒక బ్రేక్ తీసుకొని, అసలు ఇవన్నీ మనం ఇంకొకరు చెప్పాల్సినంత అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. ఒక బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్లో మీరు ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని సర్ది చెప్పుకుంటే సరిపోయేది కదా. వీళ్ళకి తెలియకనా? అంటే ఇక్కడ కూడా ఏదన్నా ప్లాన్ ప్రకారం ఏమైనా చేశారా అనిపించేలాగుంది. లేకపోతే ఆ రాసింది వీళ్ళేనా? ఆయన అన్న చెత్త రాతలు రాసింది వీళ్ళేనా? ఈ పత్రికలు రాస్తేనే అలా అన్నారా? ఇది మామూలుగా అయితే అనుచిత పదజాలం వాడాడు, నేను వెనక్కి తీసుకోమన్నాను, తీసుకోలేదు అతను, అందుకని నేను వెళ్ళిపోమన్నాను, అంతవరకు బాగుంటుంది. మనం ఏదో మేల్దేవి అని ఎందుకు అంటున్నాం అంటే, టీవీ9 చూసిన వాళ్ళందరూ గుర్తుండే ఉంటుంది మేల్దేవి. ఆ మేల్దేవి లాగా ఈ న్యూస్ ప్రజెంటర్ ఏమైనా మారదలిచాడా? గెట్అవుట్ అంటే జీవితంలో కొంతమందికి నో కామెంట్ అనే పదం వాడాలని సరదాగా ఉంటుంది అనమాట ఎవడన్నా అడిగితే. కానీ మనల్ని ఎవడు అడుగుతాడు? అట్లా గెట్అవుట్ అని ఒక పదం వాడాలనుకున్నట్టు మీరు. బట్ అది కాస్త వికటించింది. తెలియట్లా టీఆర్ఎస్ అనే పార్టీని చర్చకు పిలవకపోతే ఏమవుతుంది అంటే, నీ మీద ఆల్రెడీ ఒక ముద్ర ఉంది, ఇంకో ముద్ర కన్ఫర్మ్ అవుతుంది. కాదు నేను ఇంతే ఉంటా, నన్ను ఎవడు ఆపలేడు, నేను ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం నేను రాతలు రాయను, నేను ఎవరిని పిలవను, నా అంతటి నేనే కొట్టేసుకుంటాను ఆ డప్పు, నా పార్టీల డప్పు అనుకుంటే ఓకే. శాంటిటీ గురించి మాట్లాడాడు ఆయన, ఆ న్యూస్ ప్రజెంటర్ శాంటిటీ గురించి. ఏంది నీ శాంటిటీ? జగన్మోహన్ రెడ్డి గురించి ఏదన్నా ప్రస్తావన వస్తే ఈ ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడేది అంతకన్నా ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఆ రోజున నీ నోరు ఏమైంది? ఈ రోజున ఇలా ఎందుకు వారించింది అంటే మిమ్మల్ని తిడుతున్నారనే, అంతే కదా. నాకైతే అదే అనిపించింది. ఈ పాటికి చాలామంది అట్ట మాట్లాడితే అట్ట ఊరుకుంటారు, ఇట్ట మాట్లాడితే అట్ట ఊరుకుంటారని శుద్ధులు చెప్పే, శ్రీరంగనీతులు చెప్పే మన మహానుభావులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎట్లాంటి వాటిని, ఎలాంటి మాటల్ని, పైగా ఏ రకమైన బూతుల్ని వాడుతున్నా, బూతులంటే ఇప్పుడు ఆ వట్టాభిరామ్ అనే వ్యక్తి ఎలాంటి బూతులు మాట్లాడితే దాన్ని సమర్థించే ప్రయత్నం చేశాడు. ఇతను ఈ చరిత్ర అంతా అందరికీ గుర్తుంది కదా. హిస్టరీ రిపీట్స్, కర్మ వోంట్ లీవ్స్ ఎనీ వన్.